నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళేమో ఇంపార్టెంట్ విషయాలైన జన బాసింగ్ న్యూస్ గురించి పని డీటెయిల్‌గా మాట్లాడదాం. రూపాయి అతి పాతాళంకెళ్ళిపోయింది. ఇవాళ మార్నింగ్ ఏమో 90.56లో ఉంది. ఇప్పటికి ఏదో ఎఫ్ఐఎస్ ఏదో అమ్మి కాపాలించది. ఇన్ రియాలిటీ ఏమో రూపీ ఏమో 90.56కెళ్ళిపోయింది. ₹9.44 అనుకో. రూ. 100 లక్ష్యం, రూ. 120 లక్ష్యం. దీనివల్ల సర్టెనిటీకి వదిలి భయంకర ఎక్స్‌ప్రెస్ పేస్‌లోకి వెళ్తున్నది. దీనివల్ల చాలా వాల్యూలు ఉన్న ఐటీ స్టాక్స్, ఫార్మా, గోల్డ్ మనకి వేల చేస్తుంది. దీనివల్ల మన టెక్నాలజీని అలాగే కంటిన్యూ చేయాలి. అక్కడక్కడ చూస్తున్నప్పుడు 1, 2 అని కన్సిడర్ చేద్దాం. శ్రద్ధగా జరిగి సిక్సర్ చేయకండి. బాల్ ధోని దగ్గర ఉంటుంది, మనం పిచ్‌లో ఉంటాం. దీనివల్ల ఇది కేర్‌ఫుల్‌గా ఉండండి. గోల్డ్ టక్కని ₹200 పెరిగింది. ఇప్పుడు 12,250కి వెళ్ళింది. ఇది కూడా గుప్పమని పెరిగి, ఇదేమో వెండి కూడా గుప్పని పెరిగి ₹2 పెరిగి ₹215లో ఉంది. దీనివల్ల అన్ని ప్రీషియస్ మెటల్స్ పెరిగింది. కానీ ఈసారి ఏమో మే వరకు లేదండి. అంతగా ఆక్సిజన్ ఉండదు. క్వాంటిటేటివ్ టైటనింగ్‌లోని ఆఫ్ చేశారు. ఇప్పటికేమో రేట్ కట్ ఏమో జూన్ వరకేనేమో ఈ మార్కెట్ ఉంటుంది అలాగే. బ్యాంక్ నిఫ్టీ 2 సార్లు పెరిగినా కూడా అదే మళ్ళీ తిరిగి ఆ లెవెల్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు రిలయన్స్ రెడ్డిలో ఏం చెప్తున్నారు? నెక్స్ట్ 3 వర్షాలకి ఐపీఓ లేదు అలాగని చెప్పేసి చేశాను. లాస్ట్‌కి ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత ఐపీఓ అని చెప్పారు. దీనివల్ల ఏంటి అర్థం అంటే 3 సంవత్సరాలకి ఐపీఓ లేదు. అది మనకి నిత్యమైన న్యూస్. ఇదంతా చూసాం లాభం అంటే ఇండియా కాంట్రాక్ట్ రావడం లేదు. అంత దీంట్లో 7 ఇయర్ పేరు కల్పించడం లేదు. టాటా పేరు కూడా కలిపేశారు. దీనివల్ల నువ్వు నాకు న్యూట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదనా, ఈ ప్రపంచం అంతా న్యూక్లియర్ కాంట్రాక్ట్ నేను బిల్డ్ చేస్తాను. ఒక కాలంలో మేము ఇండియాలోనేమో న్యూక్లియర్ రియాక్టర్ బిల్డ్ చేసాం. మేము పై కంట్రీకి వెళ్ళి చేస్తాం. సొంత కంట్రీలో నాకు లేదని చెప్పినా కూడా మేము వేరే కంట్రీలోకి వెళ్ళి అక్కడ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఉంటే ఇండియాలోని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా. హుండై, మారుతి, టాటా తప్ప అన్ని కంపెనీస్‌కి మెక్సికోలో గట్టిగా 50% టారిఫ్ అంటే కార్స్ వెళ్ళదు. ఇది మారుతి నెగెటివ్, హుండా నెగెటివ్. ఇది ఎక్స్‌పెక్ట్ లైన్స్. మన ఎక్స్‌పోర్ట్స్ ఇంకా పడతాయి. రూపాయి ఇంకా ప్రెషర్‌లో వస్తుంది. దానివల్ల మన స్టడీగా చేయడానికి రెడీగా ఉండాలి. దీనివల్ల ఏమో మనకు ఒక గుడ్ న్యూస్. ఏం చెప్తున్నారండి? ఓపెన్ ఏఐలో $1 బిలియన్ ట్రేడ్ కంటిన్యూస్. అంతా సాఫ్ట్‌వేర్‌లో సోరాలో స్నీక్ క్యారెక్టర్స్, మార్వెల్ క్యారెక్టర్స్, సినిమాలోని అన్ని క్యారెక్టర్లు మీరు లైసెన్స్ చేయగలరు. ఒక్కొక్కసారి యూజ్ చేస్తున్నాం. మీకు చిల్లరగా ఇయ్యాలి అని చెప్తున్నాను. అలాగంటే ఏంటంటే ఓపెన్ ఏఐలో మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, రొనాల్డ్ డక్ చాలా క్యారెక్టర్స్ వస్తాయి. ఇదవుతున్న తాత్పర్యం. మీరు అది అర్థం చేసుకోవాలి. నో అండ్ ఆర్డర్స్‌కి హైకోర్టులో కేసు ఓడిపోయింది. ఏంటంటే ఏప్రిల్ 2026 వరకు ఈ ఎక్స్‌పైర్ అయిన వరకు రెడ్డి ఇండియాలో అమ్మలేదైనా పై కంట్రీలో అమ్మొచ్చు అని పర్మిషన్ ఇవ్వడం వల్ల మీరు రద్దు చేయాలి అలాగని చెప్పారు. ఆ రద్దంతా చేయడం అవ్వదని హైకోర్టు చెప్పినది ఆర్డర్. ఓకే. అది అగైన్స్ట్ పెద్ద కోర్టుకెళ్ళారు. సిప్లా నేను చెప్పినలో డ్రగ్, వెయిట్ లాస్, ఒబెసిటీ, ఎల్ఈడి ప్రోడక్ట్ అని చెప్పాను. అది మొంజాగ్రత్తలకు సబ్సిడీ ఆ సిప్లా త్రోవలో ఇండియాలోనికి వచ్చేసింది వేరే పేరులోని. టీఎస్ అని ఒక కౌడ్ కంపెనీ కొన్నాడు. దీనిలాగా చిన్న చిన్న కంపెనీస్ మేము తినడానికి మేము రెడీ అయిపోయాం. యాక్సలరేట్ చేస్తున్నాం. ఏఐ రిలేటెడ్ కంపెనీస్ తీసుకుంటున్నాం. అలాగని చెప్తున్నా. టీసీఎస్ ఏమో 3,000కి వచ్చిందని కన్సిడర్ చేయగలం. మనం 2,800లో ఒకసారి కన్సిడర్ చేసాం. ఇవాళేమో 3,200కి వెళ్ళిపోయింది. వెయిట్ చేసి చూద్దాం. సత్యనారాయణ ఇండియాకి వచ్చారు. వాళ్ళేం చెప్తున్నారు? కోపైలట్ లైసెన్సెస్ చాలామందికి మేము అమ్మాము. ఇప్పుడు ముందులాగా లేదు బిజినెస్. కొత్త బిజినెస్ అని చెప్తున్నారు. ఇప్పుడు యూజర్స్ అందరికీ లైసెన్స్ అమ్మారు. కోపైలట్ లైసెన్స్ ఉంది. మైక్రోసాఫ్ట్‌తోని ఈ కంపెనీస్ అన్నీ పని చేయొచ్చు అలాగని చెప్తున్నారు. దాని తర్వాత డౌ జోన్స్ SP 500 బేర్లీ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. SP 500 కొద్ది క్లోజ్ అయింది. రికార్డ్ హైలోనే ఉంది. ఒరాకల్ తరక ప్రాఫిట్ కన్సర్న్ వల్ల దానికి గట్టిగా దెబ్బలు కొట్టేశారు. నిన్న అమెరికాలో పెరిగింది అంతేమో. ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ దానివల్ల పెరిగింది. దీనివల్ల నిన్న సెక్టర్ రొటేషన్ జరిగి టెక్ అమ్మేసి ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ తీసుకున్నారు. దీనికి ఐసీఐసీ ప్రొడెన్షియల్ తరగతి ఏఎంసీ వస్తుంది. ఫుల్ డబ్బు వాల్యూలో అమ్ముతున్నారు. డబ్బులు టేబుల్ మీద లేదు.
టాటా టెక్నాలజీ లాగా లిస్టింగ్ భూమి రాదు. దీనివల్ల చూసుకొని ఎయ్యండి. ఉండిపోవడం అయిపోయిందంటే 10 సంవత్సరాలకు వదిలేయండి. అప్పుడే పెద్దగా సిగ్నిఫికెంట్ రిటర్న్స్ వస్తుంది. ఏదో ఈసీ తీసుకోవాలనుకున్నోళ్ళు ఇది అవాయిడ్ చేయడం అన్నది ఇది మీకు చాలా మంచిదే. ముత్తూట్ ఏమో 1.5 crores మార్కెట్ క్యాప్ దాటిపోయింది. ఇంకో 50,000 crores వచ్చేసిందండి. నిఫ్టీ 50లో వస్తేనే వచ్చేస్తుంది. సో ముత్తూట్ ఫైనాన్స్ ఏమో 2,00,000 కోట్లు దాటిపోయింది. మోస్ట్ ఆఫ్ ది సబ్స్టాన్షియల్ బిజినెస్ ఏమో వాళ్ళేమో గోల్డ్ లోన్ ఉంచారు. వీళ్ళకి కాంపిటీషన్ అన్నది ముత్తూట్ నుంచి వెళ్ళిపోయిన ఇద్దరు మనపురం వీళ్ళవుతున్నారు కాంపిటీట్ చేయను. అదర్ స్మాల్ గ్యాంగ్స్ క్విక్‌గా అగైన్స్ట్ గోల్డ్‌కి లోన్ ఇచ్చింది. వీళ్ళవుతున్న రియల్ కాంపిటీషన్. సో గోల్డ్ రేట్ పెరుగుతున్న కొలది వాళ్ళకి సూపర్‌గా రిజల్ట్స్ వస్తుంది. పెద్ద కంపెనీ సీఈఓస్ అందరూ గోల్డ్ కార్డ్‌కి అప్లై చేస్తున్నారు. ఈ ఎంప్లాయ్‌మెంట్ ఇమిగ్రేషన్‌లో సాల్వ్ చేస్తున్న ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నారు. యూఎస్ ఏమో ట్రేడ్ డెఫిసిట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తక్కువైంది. ఎందుకంటే ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేసి చాలా ఎక్కువ సేల్స్ అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మనకున్న స్టాక్స్‌లో ఉన్న దాంట్లో కొంచెమా పీక్ ఆఫ్ ఈ రేంజ్‌లోని కన్సిడర్ చేయండి. నిన్న మార్నింగ్ ఏమో కొంచెం ఎక్కువగా కన్సిడర్ చేసుంటాం. మార్నింగ్, ఈవినింగ్ అని నేను చెప్పాను. దానికంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు ఈవినింగ్ మార్కెట్ పడుతున్నప్పుడు వీక్‌గానే ఉంటుంది. నిన్నట్లాగా మార్నింగ్‌లో చాలా వీక్‌గా ఉంటుంది. పెద్దగా టైమింగ్ డిఫరెన్స్ లేనప్పుడు కూడా చూసుకొని కన్సిడర్ చేయండి. అవసరం పడి బాధపడకండి. చైనాలోని గ్రోత్ సూపర్‌గా ఉన్నది. ట్రేడ్ డెఫిసిట్ ప్రాబ్లమ్ లేదు. యూఎస్ టారిఫ్‌ని కౌంటర్ చేసేసారు. ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చి ఒక ప్రాపర్టీ ప్రైసెస్ పడిందని ఆపడానికి చైనా చేస్తుందని చైనీస్ గవర్నమెంట్ చెప్తున్నది. థ్యాంక్ యూ. నమస్కారం.